అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి సీతారాములకు కానుకలు అందుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు ఇప్పటికే శుభ ముహూర్తం నిర్ణయించారు. ప్రాణ ప్రతిష్ట ప్రధాన కార్యక్రమం జనవరి 22, 2024న మధ్యాహ్నం 12:20 జరుగుతోంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు, ఆధ్యాత్మిక ప్రతినిధులు, వ్యాపారులు, సాధువులు హాజరు కానున్నారు. హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం, మృగశిర నక్షత్రం, అమృత సిద్ధ యోగం, సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో జగదభిరాముడు జన్మించాడు. ఈ పవిత్రమైన కాలాలన్నీ 2024 జనవరి 22న సమలేఖనమవుతున్నాయి. ఈ కాలం రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు లేదా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపనకు అనువుగా ఉంటుందని భావించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయం. ఇది దాదాపు 48 నిమిషాలు ఉంటుంది. 2024 జనవరి 22న అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 2:16 ప్రారంభమై మధ్యాహ్నం 12:59 ముగుస్తుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. హిందువులకు ఇది శుభ సమయం. అందుకే హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మృగశిర 27 నక్షత్రాల్లో 5వది. ఇది ఓరియోనిస్ రాశిని సూచిస్తుంది. మృగశిర అంటే జింక తల. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, తెలివైన వారు. శ్రీరాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. రాక్షసులు అమరత్వం కోసం మృగశిర నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాచిపెట్టారు. దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశిరను సంప్రదించారు. అతను చివరకు సోమాను విడిపించాడు. జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రం, వారం రోజుల కలయిక ఒక శుభకాలం ఏర్పడడానికి దారితీస్తుంది. మృగశిర సోమవారం కలయిక అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం శుభకాలాలను ఏర్పరుస్తుంది. ఇది జనవరి 22 సోమవారం ఉదయం 7:13 ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 4:58 వరకు కొనసాగుతుంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు ముందు గంట పాటు యాగం, హావనం, 4 వేదాల పారాయణం, ఇతర కర్మలు నిర్వహిస్తారు. ఈ ముహూర్తంలోని 16 గణాలలో 10 మంచివిగా పరిగణిస్తారు. అందుకే ఈ ముహూర్తాన్ని అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ప్రధాని మోదీ సంకల్పించుకున్నారు.